శుభ్రంగా చేపలను కడిగేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఈ చేపలకి మసాలాలన్నీ కలిసేటట్టు కలిపేసుకుందాం. మసాలాలన్నీ కలిపేసుకున్నాక కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుందాము. చింతపండు పులుపు చూసుకొని వేసుకోవాలి. వాటర్ ఒకసారి కలుపుకుందాము. వాటర్ కూడా చూసుకొని వేసుకోవాలి. ఒక చేపల పులుసుని ఉడకనిద్దాము. చిన్న చేపల పులుసు ఉడుకుతుంది. ఈ చేపల పులుసు దగ్గర పడేంత వరకు ఉడకనిద్దాము. చేపల పులుసు దగ్గర పడింది. ఆయిల్ కూడా సపరేట్ అయింది. చేపల పులుసు రెడీ ఫ్రెండ్స్. ఈ చేప పేరు చెప్పలేదు కదా, వీటిని మామ చేపలు. మై ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.